నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కశ్మీర్ దాడిలో పాక్ను దోషిగా నిలబెట్టనున్న కేంద్రం. ప్రభుత్వ చర్యలు రాష్ట్రపతికి వివరించిన ప్రధాని. సైనిక చర్య ఉండకపోవచ్చన్న ప్రభుత్వ వర్గాలు. ముష్కర ఘాతుకంపై సైన్యం విచారణ. ఒకరోజు ముందే చొరబడినట్లు అనుమానాలు. 18కి చేరిన మృతుల సంఖ్య. అమరులకు నివాళులు. బీహార్లో చెరువులో పడిన బస్సు. 35 మంది ప్రయాణికుల మృతి. 10 మృతదేహాలు వెలికితీత. మిగిలిన వారి కోసం గాలింపు. ఆంధ్రప్రదేశ్కు 27 హామీలు నెరవేరుస్తున్నామన్న వెంకయ్య. హోదాను మించి ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడి. చట్టబద్ధతకు చంద్రబాబు విజ్ఞప్తి. కృష్ణా జిల్లాలో బెల్ పరిశ్రమకు చంద్రబాబు వెంకయ్య శంకుస్థాపన. రాజమహేంద్రవరంలో విమానాశ్రయ విస్తరణకు భూమి పూజ. రైతు రుణాల విషయంలో బ్యాంకర్ల సహకారం కోరిన తెలంగాణ సర్కార్. సంక్షేమ కార్యక్రమాలు పేదలకు చేరేలా కలిసి రావాలని విజ్ఞప్తి. సమస్యలపై జీహెచ్ఎంసీ పాలక మండలిలో వాడివేడి చర్చ. పట్టణ ప్రణాళికా విభాగం పనితీరుపై అసంతృప్తి. నగరాభివృద్ధికి సభ్యుల సూచనలు. ఉరీ సెక్టార్లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల దాడిపై నేపథ్యంలో దాయాది దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలపాలని మోదీ సర్కార్ భావిస్తోంది. జమ్మూ కశ్మీర్లో భద్రత, తాజా పరిణామాలపై ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముష్కర్లు పాకిస్తాన్ నుంచే వచ్చారనడానికి సంబంధించిన ఆధారాలను ఆ దేశానికే అందించాలని నిర్ణయించారు. ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రాష్ట్రపతిని కలిసిన ప్రధాని దాడిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయనకు వివరించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై సైనిక చర్య ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉరీ సెక్టార్లో తీవ్రవాదుల మారణహోమం నేపథ్యంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో తీవ్రవాద క్యాంపులపై సైనిక చర్య చేపట్టే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సైన్యంపై జరిగిన అతిపెద్ద దాడిపై దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. దౌత్యపరంగా పాకిస్తాన్ను ఏకాకిని చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సైన్యాధ్యక్షుడు దల్బీర్ సింగ్ సుహాగ్ సహా ఇతర ఉన్నతాధికారులు ప్రధాని నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. కశ్మీర్లో క్షేత్రస్థాయి పరిస్థితిని, ఉగ్రదాడి తదనంతర పరిణామాలను మోదీకి వివరించారు. కశ్మీర్లో దాడి కారకుల్ని వదలబోమని ప్రధాని మోదీ చేసిన ప్రకటన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందనేందుకు గట్టి సంకేతమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే భారత్ సైనిక చర్య చేపడితే పరిస్థితి చేయి దాటిపోతుందని భద్రతా నిపుణుల వాదన కూడా వినిపిస్తున్నందున కేంద్రం అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రధానితో సమావేశంలో దౌత్యపరంగా, అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు ప్రయత్నించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. मेरे ख्याल से इस उरी का जो हमला हुआ है, हमारे 17 लोगों की जो जाने गई हैं, उसको लेकर के बहुत ज्यादा बयानबाजी करने का जरूरत नहीं है, क्योंकि इसमें देश को एकजुट होकर के इस कार्रवाई में जो भी होगा उसके लिए ज्यादा बात नहीं करते हुए जो करना है वो कार्रवाई करना चाहिए, लेकिन उसमें बयानबाजी करेंगे तो ठीक नहीं होगा. అంతకుముందు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇతర ఉన్నతాధికారులతో జమ్మూ కశ్మీర్లో పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రత, రక్షణ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే చర్యలు, వ్యూహాలపై సమాలోచనలు జరిపారు. మరోవైపు ఉరీ తీవ్రవాద దాడి దర్యాప్తు కోసం ఘటనాస్థలికి వెళ్లనున్న జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ అక్కడ ఆధారాలను సేకరించనుంది. తీవ్రవాదుల వద్ద లభించిన వస్తువులపై పాకిస్తాన్ ముద్రలు ఉన్నాయని డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణ్బీర్ సింగ్ చెప్పినందున వాటిని ఎన్ఐఏ బృందం పరిశీలించనుందని సమాచారం. కశ్మీర్లో ఉరీ సెక్టార్లో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 18కి చేరింది. ముష్కర మూకలతో పోరాడి తీవ్ర గాయాల పాలైన 23 మందిలో ఒక సైనికుడు చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని ఢిల్లీలోని సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. వీరమరణం పొందిన సహచరులకు ఘనంగా నివాళులర్పించిన సైన్యం మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చుతోంది. దాడిపై సైన్యం విచారణకు ఆదేశించింది. ఎలాంటి దాడిపైనైనా తిప్పికొట్టే శక్తి సామర్థ్యాలు తమకు ఉన్నాయని ప్రకటించుకుంది. ఉరీలోని సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు సైన్యం అంతిమ వీడ్కోలు పలికింది. మృతదేహాల్ని వారి స్వస్థలాలకు తరలించే ముందు సైనికాధికారులు, సహచర సిబ్బంది నివాళులర్పించారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సైనికులకు నివాళులర్పించారు.
బదాబీబాగ్లోని చినార్ హెడ్ క్వార్టర్స్కు వెళ్లిన ఆమె వారి మృతదేహాల వద్ద పుష్పగుచ్చాలుంచి అంజలి ఘటించారు. తర్వాత దాడిలో గాయపడి శ్రీనగర్లో చికిత్స పొందుతున్న సైనికుల్ని పరామర్శించారు. వారిలో కొందరి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న దాడిలో గాయపడిన మరో సైనికుడు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఢిల్లీలోని సైనిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దాడిలో మృతి చెందిన సుబేదార్ కర్నల్ సింగ్ అంత్యక్రియల్ని జమ్మూలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. మరోవైపు ఉగ్రదాడిపై భారత సైన్యం దర్యాప్తునకు ఆదేశించింది. ఉగ్రవాదులు ఒకరోజు ముందే సైనిక స్థావరంలోకి చొరబడి ఉంటారని ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. నిర్ణీత కాలపరిమితిలోపు పూర్తి కానున్న ఈ విచారణ నివేదిక అందిన తర్వాత లోపాలను గుర్తించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతారు. తీవ్రవాదులు వాస్తవాధీన రేఖను దాటుకుని మొదట కనిపించే సైనిక స్థావరాలపై దాడి చేయడమే లక్ష్యంగా ఎంచుకున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సీమాంతర ఉగ్రవాద దాడులకు గట్టి జవాబిచ్చేందుకు తమకు తగిన స్వేచ్ఛ ఉందని సైన్యం తెలిపింది. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టే సామర్థ్యమూ ఉందని వెల్లడించింది. అటు ఉరీ ఉగ్రదాడిలో చనిపోయిన సైనికు కుటుంబాలకు ఆయా రాష్ట్రాలు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపాయి. మృతి చెందిన వారిలో 3 బీహార్ సైనికుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. 2 సైనికుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున జార్ఖండ్ ఆర్థిక సాయం ఇవ్వనుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన 4 సైనికుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మరోవైపు ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి. ఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అమరులైన సైనికులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జమ్మూలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. యూరిలో పాక్ ఉగ్రదాడిలో సైనికులు మరణించడం దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో పాటు శిక్షణనిస్తూ భారత్ను బలహీనపరచాలని కుయుక్తులు పన్నుతోందన్నారు. ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుని పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని వెంకయ్య కోరారు. ముందు పఠాన్ కోటు ఉదంతానికి పాల్పడింది. అందుకని పాకిస్తాన్ యొక్క చర్యలను ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ముక్త కంఠంతో ఖండించాల్సి ఉంది. దాంతోపాటు ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకుని పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అప్పుడు కానీ ఈ పాకిస్తాన్ తన యొక్క దుష్ట యత్నాలను మానుకునే పరిస్థితి కనపడలేదు. కశ్మీర్లోని సైనిక స్థావరంపై ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఈ సంఘటనకు ప్రధాని మోదీ పూర్తి బాధ్యత వహించాలని ఆ పార్టీ నేత మనీష్ తివారీ సూచించారు. నిఘా నిర్వహణ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని విమర్శించిన ఆయన ఇందుకు బాధ్యతగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఎర్రకోట బురుజుల నుంచి పాకిస్తాన్ను ఆవేశంగా హెచ్చరించే ప్రధాని చేతల్లో మాత్రం ఏమీ చేయడం లేదని మనీష్ తివారీ మండిపడ్డారు. That Prime Minister goes and raises something from the ramparts of the Red Fort, but ultimately when things start rolling on their own momentum, you find the government coming up extremely short. जिस सरकार की पाकिस्तान के प्रति नीति ही साफ नहीं, इसीलिए हमने ये सवाल निरंतर और लगातार उठाते रहे हैं कि आपकी पाकिस्तान के प्रति कोई नीति है, और अगर कोई नीति है तो जरूर उसे उजागर करिए, देश जान सके. యూరి తీవ్రవాద దాడి నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం భారత్కు అండగా నిలిచింది. దోషులను చట్టం ముందు నిలపాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ సూచించారు. దాడిని ఖండించిన ఫ్రాన్స్, కెనడా తీవ్రవాదంపై పోరాటంలో భారత్కు మద్దతుగా నిలుస్తామని ప్రకటించాయి. అమరులైన సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపాయి. ప్రతి దేశం తీవ్రవాదంపై సమర్థంగా పోరాడడంతో పాటు ఇతర దేశాలపై తమ గడ్డ నుంచి జరుగుతున్న తీవ్రవాదాన్ని నిరోధించాలని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. భారత్ను లక్ష్యంగా చేసుకున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి తీవ్రవాద సంస్థలను అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిర్ణయాత్మక చర్యలను తీసుకోవాలని ఫ్రాన్స్ సూచించింది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ సైతం తీవ్రవాద దాడిని ఖండించాయి. తీవ్రవాదాన్ని తమ విదేశాంగ విధానంలో ఒక సాధనంగా చేసుకున్న దేశాలను ఏకాకిని చేయాలని భారత్లో ఆఫ్ఘనిస్తాన్ రాయబారి వ్యాఖ్యానించారు. తీవ్రవాదంతో బాధపడుతున్న తమకు భారత్ బాధ తెలుసని వ్యాఖ్యానించారు. అమెరికా, బ్రిటన్ దేశాలు ఇప్పటికే తీవ్రవాద దాడిని ఖండించాయి. బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వం కొనసాగిస్తున్న అణచివేత చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ గళమెత్తడాన్ని స్వాగతించిన బలూచ్ రిపబ్లికన్ పార్టీ నేత బ్రహ్మన్ దాంగ్ బుక్తి
భారత్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుంటానని ప్రకటించారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్లో ప్రవాస జీవితం గడుపుతున్న భుక్తి పార్టీ నాయకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ అకృత్యాలతో పాటు చైనాపై అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి వీలైనంత త్వరగా చట్టబద్దత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి కృష్ణా జిల్లా నిమ్మకూరు, నెమ్మలూరు గ్రామాల పరిధిలో బెల్ పరిశ్రమ శంకుస్థాపనకు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్ర హామీల అమలుకు ఫాస్ట్ ట్రాక్ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 300 కోట్ల రూపాయల వ్యయంతో కృష్ణా జిల్లా నిమ్మకూరు, నెమ్మలూరు పరిధిలో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. 2018 నాటికల్లా పూర్తి కానున్న ఈ పరిశ్రమలో రాత్రివేళల్లోనూ సైనికులు సులభంగా వీక్షించే పరికరాలను తయారు చేస్తారు. మహానేత నందమూరి తారక రామారావు స్వగ్రామంలో బెల్ పరిశ్రమకు శంకుస్థాపన చేయడం గర్వకారణమని నేతలు వ్యాఖ్యానించారు. ఈ ఇండస్ట్రీ మీరు చూస్తే 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దగ్గర 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 2-3 వేల కుటుంబాలు బాగుపడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు రావాలి. ఆ విషయమే వారికి చెప్పాను. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కోసం నైపుణ్యానికి పెంచడానికి ఎంత డబ్బులైనా నేను పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కేంద్ర ప్యాకేజీపై వెంకయ్యనాయుడికి కృతజ్ఞత తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాలోని అంశాలను కేంద్రం ఇస్తానంటున్నప్పుడు అదనంగా ఏం కావాలో ప్రతిపక్షాలు చెప్పాలి కానీ ఇష్టానుసారం వ్యవహరించడం తగదన్నారు. హోదాలో పెట్టిన అన్ని విషయాలకి ఎంత లాభం వస్తుందో, ఎంత వనరులు వస్తాయో దానికి ఈక్వలెంట్ గా ఇస్తామని చెప్పినప్పుడు మనం అభివృద్ధి చేసుకోవడం తప్ప వేరే మార్గం కూడా ఉండదు. కొంతమంది వెంకయ్యనాయుడు గారిని విమర్శిస్తున్నారు. ఆయన ఎక్కడ తప్పు చేశానని అడుగుతున్నా. అనునిత్యం కేంద్రంతో మాట్లాడడం గాని ప్రభుత్వ పరంగా గాని ప్రయత్నం చేస్తున్నారు. అదే మరి తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ రాజీ పడలేదు. దాని ఫలితమే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి జరుగుతా ఉంది. వీలైన తొందరలో చట్టబద్ధత కల్పించి అన్ని విషయాలు ఫాస్ట్ ట్రాక్ లో పెడితే మనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటాం, ముందుకు పోతాం. ఢిల్లీలో మోదీ, రాష్ట్రంలో బాబు జోడీ దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుందన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బెల్ పరిశ్రమ రావడానికి చంద్రబాబు ముందు చూపే కారణమన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై కొందరు వితండవాదం చేస్తున్నారని విమర్శించారు. ఆ రోజు హోదాతో పాటు 28 కోరికలు కోరాం మనం. 27 కోరికలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంగీకరించడానికి సిద్ధమైపోయింది. దానికి అడుగు ముందుకేస్తుంది. ఇప్పుడు ముందుకేసింది. ఒక్క కోరిక విషయంలో అది చట్టంలో చేరలేదు కాబట్టి ఆ హోదా వల్ల వచ్చే లాభం ఏతుందో ఆదాని మేము కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కొంతమంది ఏం చెప్తారని అది వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ అయిపోద్దని. మనకు కావాల్సిన హైదరాబాద్ బళ్ళే ఏం బళ్ళే మన చుట్టుపక్కల ప్రతి దగ్గర విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, రక్షణ సంస్థలు, ప్రాజెక్టులు, రహదారులు, పడవ నడిచే ఇవి పద్ధతులు ఇవన్నీ కూడా విస్తరిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది హోదా, ప్యాకేజీ కాదని పరిశ్రమలు, సంస్థలే ప్రధానమని మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు 6-7 విమానాశ్రయాలు, పోర్టులు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాజమహేంద్రవరం విమానాశ్రయ విస్తరణ పనులను కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజులతో కలిసి ఆయన ప్రారంభించారు. విమానాశ్రయ విస్తరణ కోసం 857 ఎకరాలు పౌర విమానయాన శాఖకు అప్పగించామన్న చంద్రబాబు భవిష్యత్తులో ఇక్కడి నుంచి సింగపూర్, దుబాయ్లకు వెళ్లవచ్చని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు చేపట్టిందని వెంకయ్య వివరించారు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ వల్ల డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా అనేక లాభాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పోర్ట్ కూడా తీసుకొస్తున్నాం. ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా తీసుకొస్తున్నాం. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కింద ఏది హెచ్పిసిఎల్ ఉందో 30,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితి వస్తుంది. అది కూడా ఇక్కడికే తీసుకొస్తున్నాం. రాజమండ్రి విమానాశ్రయాన్ని నైట్ ల్యాండింగ్ పెట్టాల్సి ఉంది. నైట్ ల్యాండింగ్ పూర్తయింది. ఇప్పుడు మళ్ళా నైట్ ల్యాండింగే కాదు, ఎక్స్పాన్షన్ కూడా పూర్తి అవుతుంది. ఈ ఎక్స్పాన్షన్ జరిగితే ఈ కాకినాడ, ఈ రాజమండ్రి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా సుసంపన్నమైన ఈ ప్రాంతంలో ఈ యొక్క విమానాశ్రయం అభివృద్ధి చెందితే రాజమహేంద్రవరం ఒక ఇండస్ట్రియల్, ఒక బిజినెస్, ఒక టూరిస్ట్ హబ్ గా తయారవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను.
కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నందునే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయం ద్వారా మేలు చేకూరుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. హోదా అనే పేరు తప్పిస్తే అంతకు మించిన ప్రయోజనాలు లభిస్తున్నాయని ఆయన విజయవాడలో తెలిపారు. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు, పరిశ్రమలు వస్తాయనే తప్పుడు ప్రచారం చేయవద్దని సుజనా సూచించారు. ఒక్క నిమిషం అంతర్జాలంలో చూస్తే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎలాంటి ప్రయోజనం లభిస్తుందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. కేంద్రం మంచి ప్యాకేజీ ఇచ్చిందని సుజనా చౌదరి సంతృప్తిని వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తు ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఏమేమి లాభాలు రావాలో అవన్నీ కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టి అదన్నీ కూడా చట్టబద్ధత క్రియేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు చేస్తే మాత్రం ఎటువంటి రకమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. పోలవరం 100%, 90% కూడా కాదు. ఉన్న పరిస్థితుల్లో వాట్ ఈజ్ బెస్ట్ అనేది తీసుకోవాలి. మిత్రపక్షం ఉండటం వల్ల మేము చాలా బెనిఫిట్ సంపాదించాం. దాంతో మనకల్లా ఇప్పుడు రైల్వే జోన్ ఒకటి ఉంది తేలవలసింది, డీలిమిటేషను, తర్వాత ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్ వాటి మీద అవి ఇంటర్ స్టేట్ కాబట్టి హోమ్ మినిస్టర్ వాళ్ళు చేయవలసిందే, చట్టానికి సంబంధం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ, సంక్షేమ కార్యక్రమాలను పేదలకు చేరవేసే విషయంలో బ్యాంకులు పట్టువిడుపు ధోరణితో వ్యవహరించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఈటెల కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు బ్యాంకర్ల కఠిన వైఖరితో పేదలకు సరిగా చేరడం లేదన్నారు. పేద ధనిక అంతరాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్న మంత్రి రుణాల విషయంలో రైతులకు సహకరించాలని బ్యాంకర్లను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల స్కీములని డిజైన్ చేసి ప్లాన్ చేసి మనం కిందికి ఇంప్లిమెంటేషన్ కోసం పంపినప్పటికి కూడా ఇంకా ఆ సెక్యూరిటీస్ ప్రాబ్లం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నమాట వాస్తవం. ఇట్లాంటి ప్రయారిటీ లోన్ల విషయంలో 2 చర్యలు ఉండాలనుకున్నాం. ఐడెంటిఫికేషన్ విషయంలో వాళ్ళకు సత్తా ఉన్న వాళ్ళకు మాత్రమే సెలెక్షన్ చేయడం, రెండవది సెలెక్షన్ చేసిన తర్వాత మేనేజర్లను బాధ్యులుగా చేయడం పద్ధతి కాకుండా కొంత లిబరల్ గా ఉండాలనేటువంటిది అయితే ఉంది. నగర సమస్యలపై వాడివేడి చర్చ మధ్య హైదరాబాద్ మహానగర పాలక మండలి సమావేశం ముగిసింది. రోడ్లు, నాలాల సమస్యలపైనే కార్పొరేటర్లు పాలక మండలి సమావేశంలో లేవనెత్తారు. కొద్దిపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్న నగర రోడ్ల దుస్థితి, అస్తవ్యస్తంగా ఉన్న నాలాలు, డ్రైనేజీ, విషజ్వరాలు, చెత్త తరలింపులో జాప్యంపై ఎంఐఎం, కాంగ్రెస్, భాజపా సభ్యులు ప్రశ్నించారు. పట్టణ ప్రణాళికా విభాగం పనితీరుపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 214 ట్రాఫిక్ జంక్షన్లను అభివృద్ది చేయాలని సభ్యులు కోరారని సమావేశం అనంతరం మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. కొన్ని నాలాలపై రీటైనింగ్ వాల్స్ కట్టి వరదలు తగ్గించాలని నిర్ణయించినట్లు వివరించారు. మరి హైదరాబాద్లో 214 జంక్షన్ ఇంప్రూవ్మెంట్లు, మరి జంక్షన్లో కొన్ని ప్రీలెఫ్ట్లు, వాటికి కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్, మరి వాటిని అక్విజిషన్కి సంబంధించి జంక్షన్ ఇంప్రూవ్మెంట్లకు సంబంధించి కూడా రిజల్యూషన్ సభ ఆమోదించడం జరిగింది. దుర్గం చెరువుపై కట్టే సస్పెన్షన్ బ్రిడ్జికి సంబంధించి ఓల్డ్ సిటీలో కొన్ని నాలలపై రిటర్నింగ్ వాల్స్ కట్టి మరి నాలాలు మరి ఇళ్లకు పొంగిపోర్లకుండా వాటికి సంబంధించి కొన్ని సిఫారసులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంప్రదాయ ప్రభుత్వ విధానాలతో సరిపుచ్చకుండా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 2018 మే నాటికి ఎన్ని పని దినాలున్నాయో శాస్త్రీయంగా లెక్కించి తగినట్టుగా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. విజయవాడ నుంచి పోలవరం ప్రాజెక్టుపై వాస్తవ సదృశ్య తనిఖీ చేపట్టిన చంద్రబాబు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ్మతో కలిసి క్షేత్రస్థాయిలో పనుల తీరును పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా డెల్టాకు సాగు, తాగునీరు అందిస్తున్న పట్టిసీమ కాలువకు రాష్ట్రంలో ప్రవహించే మరో నదిగా పేరు పెట్టే ఆలోచన ఉందని చంద్రబాబు తెలిపారు. దేశంలో 50,000 క్యూసెక్కులు నీరు మళ్లించే కాలువ ఎక్కడా లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ నదిగా నామకరణం చేస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, లాడర్ టెక్నాలజీని వెంటనే సమకూర్చుకోవాలని ఆదేశించారు. డెంగీ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రచార అవగాహన కార్యక్రమాలను ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. 1,00,000 మంది జనాభా ఉండే ప్రాంతాల్లో ఒక సంచార వాహనం చొప్పున మొత్తం 214 వాహనాలతో అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. విజయవాడ ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో ప్రచార వాహనాలను ఆయన ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో గ్రామీణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల శిక్షణ శిబిరాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్తో కలిసి ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర, సిద్ధాంతాన్ని కార్యకర్తలకు చెప్పేందుకే శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్న ఉత్తమ్ ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి,
ఉంది. 2019లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ మెజార్టీతో ప్రభుత్వంలోకి వస్తుంది. ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు కూడా అధికారులు కానీ అధికార పార్టీ వాళ్ళని ఎవరిని మర్చిపో మిత్తితో సహా వసూలు చేస్తామని చెప్పి సభాముఖం మనం చెప్తాము. హైదరాబాద్లో రహదారులు పారిశుధ్య వ్యవస్థ దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. నగరంలో రహదారుల నిర్వహణ తీరును నిరసిస్తూ ఎల్లారెడ్డిగూడలో రోడ్డుపై బైఠాయించి ఆయన ఆందోళన చేశారు. నిరసన చేపట్టిన రేవంత్తో పాటు తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నియోజకవర్గ అభివృద్ది కోసమే తెరాసలో చేరుతున్నామని ఎమ్మెల్యేలు ప్రకటించినా రోడ్ల పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన తెలంగాణకు చెందిన 4వ తరగతి ఉద్యోగులను వెంటనే సొంత రాష్ట్రానికి తీసుకురావాలని హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో ఉద్యోగులు ఆందోళన చేశారు. పెట్రోల్ సీసాలతో భవనం పైకెక్కి సమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మరికొందరు కార్యాలయం ఎదుట బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. తెలంగాణ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం నేతలు రంగంలోకి దిగి మంత్రి కేటీఆర్తో చర్చించి ఉద్యోగులకు న్యాయం చేయాలని విన్నవించారు. స్పందించిన కేటీఆర్ ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ దసరాలోపు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హామీతో 4వ తరగతి ఉద్యోగులు ఆందోళన విరమించారు. బీహార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మధుబని జిల్లా బైసైతా చౌక్ వద్ద బస్సు చెరువులో పడడంతో ఈ ప్రమాదం జరిగింది. సీతామఢీ నుంచి 65 మంది ప్రయాణికులతో మధుబని వెళుతుండగా ఘటన జరిగింది. కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా 10 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రమాదం పట్ల ప్రధాని మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయ చర్యలను పర్యవేక్షించడం సహా క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకోవాలని మధుబని జిల్లా అధికారులను ముఖ్యమంత్రి నితీష్ ఆదేశించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు చేదు అనుభవం ఎదురైంది. ఫిన్లాండ్ పర్యటన ముగించుకుని వచ్చిన సిసోడియా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను కలిసి వెళ్తుండగా రోగాలు ప్రబలిన సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని నిరసిస్తూ ఓ వ్యక్తి సిరా చల్లాడు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో రోగాల నియంత్రణకు కట్టుబడి ఉన్నామన్న సిసోడియా సిరా వ్యవహారం కాంగ్రెస్ భాజపా కుట్రగా అభివర్ణించారు. జ్వరాల నియంత్రణకు తాము తీసుకుంటున్న చర్యలను అడ్డుకునేందుకే రెండు పార్టీలు ఇలాంటి చర్యలకు దిగాయని సిసోడియా మండిపడ్డారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.